అది అంటే మన మీరు కల్చర్ అన్నారు కదండి. ఆ కల్చరల్ డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. మనకు ఫస్ట్ నుంచి ఏంటంటే వాళ్ళు ఒక సిస్టమాటిక్ వేలో ఎళ్లారు. ఇక్కడ మనకు అంత సిస్టమ్ లేదండి. అది రావాలంటే ఇంకొక 100, 200 ఏళ్ల తర్వాత కూడా వస్తుందో లేదో చెప్పడం కష్టం. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద పాపులేషన్. మన దేశ జనాభా మీకు తెలుసు 130 కోట్లు, 140 కోట్లు. అంతమంది జనాభాకి అది ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా చాలా కష్టం. బట్ మనకున్న వనరుల్లో మనం బాగా చేస్తున్నామండి. ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు పాలిటిక్స్, జగన్మోహన్ రెడ్డి గారు చేసేది కూడా అదే. ఇప్పుడు జీవన ప్రమాణాలు మెరుగవుతే సో వాళ్ళకి ఏమవుతుందంటే ఇక్కడ రాజు పేద అనే తేడా తగ్గుతుంది. ఇప్పుడు పేదవాడు ఉన్నాడు, కడు పేదవాడు, వారికి ఏదైనా డబ్బులు ఇచ్చో లేకపోతే వాళ్ళ పిల్లలకి చదువులకి మనం ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు చదువుకుంటే నెక్స్ట్ 10 తరాలు ఇంకా అట్లా కూలి పనులు చేయాల్సిన అవసరం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు కూడా అదే. సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కూడా ఒక బాధ. ఇప్పుడు నేను ఈ ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఎంత ఫ్రీగా ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను చూపిస్తానండి. లైక్ మీరు కూడా గూగుల్ చేయొచ్చు. యూకేలో ఎన్ని ఫ్రీ స్కీమ్స్ ఉన్నాయంటే దాదాపు 30-35 ఫ్రీ స్కీమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ బాధ్యతగా వాళ్ళు ఫీల్ అవుతారు గవర్నమెంట్. ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా మాకు చాలా చాలా సహాయం చేశారండి గవర్నమెంట్ అందరికీ. ఇప్పుడు ఈవెన్ హోటల్స్కి వాటన్నిటికి కూడా డబ్బులు ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారు డబ్బులు. మీరు తీసుకోండి, మీకు వ్యాపారాలు లేవు కదా అని చెప్పేసి వాళ్ళు ఆదుకున్నారు. లేకపోతే చాలా వ్యవస్థలు కుప్పకూలేటివి. వ్యాపారాలు కానీ పెద్ద పెద్ద కంపెనీలు కానీ వాటన్నిటికీ రిషి సునాక్ ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు కదా, ఆయన అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు. చాలా చాలా చేశారు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కోవిడ్ టైంలో సహాయం చేస్తే ఊరికే డబ్బులు ఇస్తున్నారంట. అంటే ఎక్కడో ఒక చోట స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు కలిసారు వెళ్ళి మీరు? లేదు, నేను స్కాట్లాండ్లో ఉంటాను. అంటే అక్కడ కలవాలన్న పెద్ద విషయం కాదండి. ఇప్పుడు నేను నాగరాజు గారు హలో అన్నారు కదా, ప్రధానమంత్రి గారిని వెళ్ళి హలో మిస్టర్ సునాక్ అంటారు అంతే. అంటే సెకండ్ నేమ్ ఇంటి పేరు సునాక్ అయింది, సో మిస్టర్ సునాక్ అంటారు అంతే. సో అక్కడేం సర్ అది ఇది. అండ్ ఆల్సో వారు కూడా నేను ప్రధానమంత్రి అని ఎక్కడ ఆ ఫీలింగ్ ఉండదు. సో ఎవ్రీవన్ ఆర్ ఈక్వల్, అందరూ సమానమే. అందరూ సమానమే. మన అంటే రాజకీయ వ్యవస్థ టోటలీ డిఫరెంట్ లేండి, కంపేర్ చేయడానికి కూడా ఉండదు. ఇక్కడ ఒకరు నాయకుడు వస్తే, ఎమ్మెల్యే వస్తే అక్కడ కూడా ఓటుకు నోటు ఉంటుందా? అస్సలు ఆ ఓటుకు నోటు. ఇప్పుడు సపోజ్ మీరు రాజకీయ నాయకులు అండి, నాకు డబ్బులు ఇచ్చారు ఓటేయమని, నేను ఆ డబ్బు ప్రూఫ్తో నాగరాజు గారు ఓటేయమని చెప్పి నాకు డబ్బులు ఇచ్చారంటే మీ మీరు అసలు ఇంకా క్యాండిడేట్గా మీరు పోటీ చేయడానికి మీరు అనర్హులు. డైరెక్ట్ మీరు దే విల్ సే దట్ యూ కెన్ నెవర్ బికమ్ అ పొలిటీషియన్. సో అంత స్ట్రిక్ట్ ఉంటుంది, ఎవరు ఇవ్వరండి. లైక్ ఇప్పుడు ఈవెన్ పోలీసులు కూడా ఎక్కడైనా మనల్ని పట్టుకుంటే ఏదైనా తప్పు చేస్తే మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చామనుకోండి, వాడు తీసుకుంటే నేను పోయి నాకు దగ్గర పోలీసులు డబ్బులు తీసుకుంటే అతని ఉద్యోగం పోద్ది. నాకు పడాల్సిన ఫైన్ నాకు పడుతుంది, నాకు పెద్ద శిక్ష ఏం పడదు, కానీ ఆ పోలీసు ఉద్యోగం పోతుంది. సో అక్కడ అందుకే అంటే పెద్ద పెద్ద ఇంకా సంస్థల్లో పై స్థానాల్లో ఏమన్నా ఈ డబ్బుల ట్రాన్సాక్షన్స్ ఇవి జరుగుతాయేమో, కానీ సామాన్యుల వరకు చాలా తక్కువ అండి అసలు. అంటే మనకు అంటే ఏదైనా ఒక వస్తువు కొన్నా మనకు భద్రత చాలా ఎక్కువ. మనకు నచ్చకపోతే 28 రోజుల్లో మనం వెనక్కి ఇచ్చేయచ్చు. సో వాళ్ళు డెఫినెట్గా తీసుకుంటారు, సిస్టమ్ అలా ఉంటుంది. సో నేను కొన్నాను, నాకు నచ్చలేదు. ఇప్పుడు ఆన్లైన్లో చాలా కొంటాం కదా, అండ్ మనకి ఏదైనా వస్తువు సరిగా రాలేదు అని చెప్పిన వెంటనే వాళ్ళు రిటర్న్ తీసుకొని మనకు మళ్ళీ వస్తువులు ఇస్తారు. సో అంటే మనకు ఏదైనా మన డబ్బుకు మనకు భద్రత చాలా ఎక్కువ అక్కడ. ఓకే ప్రదీప్ గారు, ఇంత చాలా మంచి విషయాలు చెప్పారు. ఇకపోతే ఇక మన స్వగ్రామము, మన భారతదేశము, మీ స్వగ్రామం గురించి మన కోసం ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మా కుటుంబ నేపథ్యం, మా ఫాదర్ వ్యవసాయం అండి. కడప జిల్లా ముద్దనూరు మండలం రాజుల గురువాయపల్లె స్వగ్రామము. నాన్నగారి పేరు రఘునాథ్ రెడ్డి, అమ్మగారి పేరు ఈశ్వరమ్మ. ఓకే. అండ్ మా గ్రాండ్ ఫాదర్ పెద్ద ల్యాండ్ లార్డ్ అండి. మాకు అంటే మా గ్రాండ్ ఫాదర్ ఉన్నప్పుడు మాకు 120 ఎకరాల పొలం ఉండేది, ఊర్లో పెద్ద మనిషి. అండ్ మా అమ్మది మా నాన్నది సేమ్ ఊరు. మా తాతగారు అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారు గ్రామ సర్పంచ్గా 15 ఏళ్ళు పనిచేశారు. అండ్ వాళ్ళు సూపర్ క్లాస్ కాంట్రాక్టర్ అండి. కర్ణాటకలో చాలా ఇప్పుడు ఆల్మట్టి ఇవన్నీ కూడా వర్కులు చేశారు. సూపర్ క్లాస్ కాంట్రాక్టర్ మా తాతగారు. అండ్ నాకు 2 అన్నలు. చెప్పాను కదా, మా అమ్మ సైడ్ నాన్న సైడ్ నేనే ఫస్ట్ టైం ఫారిన్ వెళ్ళింది. మిగతా వాళ్ళంతా కుటుంబ సభ్యులు. ఒకరు నవీన్ రెడ్డి, ఇంకొక ఆయన సురేంద్రనాథ్ రెడ్డి అని. అంటే రాజకీయంగా ఫస్ట్ నుంచి కూడా మాకు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. అండ్ ఇంకా ఈ చెప్తే మరి రికార్డుకి బాగుంటుందో లేదో కానీ బాంబులు చూసాము, బకెట్లలో బాంబులు తీసుకెళ్ళి చూసాము. జైలుకి వెళ్తే, సబ్ జైలుకి వెళ్తే మా వాళ్ళు జైలుకి వెళ్తే నేను జైలుకి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగింది. సో ఇవన్నీ కూడా అంటే 25 ఏళ్ళ వరకు నేను ఇక్కడే ఉన్నాను. ఆ నేపథ్యం బాగా ఉంది. అందుకే అక్కడి నుంచే నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్, రాజకీయాలంటే ఏదైనా చేయాలన్న ఇది కూడా. అప్పుడు ఫస్ట్ నేను 10 ఏళ్ళ వయసు అప్పుడు కొంచెం గుర్తుంటుంది రాజకీయం. అప్పటి నుంచి 25 ఏళ్ళ వరకు చూశాను, చాలా రాజకీయాలు చూశాను గ్రామాల్లో జరిగేటివి. మేము అప్పట్లో శివారెడ్డి గారికి సపోర్ట్ చేసేవాళ్ళము. అంటే ఎమ్మెల్యేగా అక్కడ చేసేవాళ్ళు, ఎంపీకి రాజశేఖర రెడ్డి గారికి చేసేవాళ్ళం. వ్యక్తుల మీద ఆధారపడి పక్కనే ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు మా ఇంటికి 2-3 సార్లు వచ్చారు.
అప్పుడు మరి ముఖ్యంగా 96లో బాగా టైట్గా ఉన్నప్పుడు అండి, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మా ఇంటికి వచ్చి, రఘు తప్పకుండా చేయాలి, మీరు మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇంట్లోకి వచ్చి కూర్చొని 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళారు. అప్పుడు నాకు వయసు 16 ఏళ్ళు, కానీ టిఎన్ శేషన్ గారు ఫస్ట్ టైం ఈ ఓటర్ ఐడెంటిటీ కార్డులు ఇచ్చారండి. మళ్ళీ మా ఊరికి కెమెరామెన్లు ఎప్పుడు వస్తారని చెప్పేసి, నాకు 16 ఏళ్ళు ఉన్న నాకు 18 అని చెప్పేసి నాకు ఐడి ఇచ్చేసారు, ఓటర్ ఐడి కార్డు. సో నేను లైఫ్లో ఫస్ట్ టైం ఓటేసింది రాజశేఖర రెడ్డి గారికి. ఓకే, రాజశేఖర రెడ్డి గారికి. ఆ మహానేతకు, ఆ మహానాయకుడికి ఓటేసానని చెప్తే నాకు అది కూడా ఒక డిగ్రీ లాగా నేను భావిస్తానండి. అంటే ఎంత అదృష్టం ఉంటే రాజశేఖర రెడ్డి గారికి ఓటేసే అవకాశం దొరుకుతుంది మనకు జీవితంలో ఫస్ట్ టైం. మీ వైఫ్ సైడ్ కొద్దిగా ఫ్యాక్షన్ ఉన్నట్టుంది, మీ అత్తగారి ఇంట్లో ఫ్యాక్షన్ ఉంది. ఆ ఫ్యాక్షన్ తట్టుకోలేక వాళ్ళు తాడిపత్రికి వెళ్ళిపోయారు కదా. ఈ ఇన్ఫర్మేషన్ మీకెవరు చెప్పారండి? ఉన్నది అంటే మా మామ వాళ్ళ అన్న మర్డర్ అయ్యాడండి, చంపేశారు. అంటే ఆ గ్రామంలో, సొంతూరు దత్తాపురం గ్రామంలో ఉన్న కక్షల వల్ల, అంటే రాజీకి వచ్చి రండి మనం దత్తాపురం నుంచి మెయిన్ రోడ్డుకి 1 కిలోమీటర్ ఉంటుంది. సో నాకు తెలిసింది చెప్తానండి, కరెక్ట్గా తెలీదు. సో రండి వెళ్దాం. ఏం పేరు మీ మామగారి పేరు? మామగారి పేరు సుబ్రహ్మణ్యం రెడ్డి, ఎంబీ. పేరు వాళ్ళ అన్నగారి పేరు పెద్దారెడ్డి అనుకుంటున్నా, కరెక్ట్గా తెలియదండి. సో వెళ్తుంటే కత్తి తీసుకొని నరికితే అంటే తల మొండెం వేరైంది, అంతగా చేశారు. తర్వాత ఇంకా ఉంటుంది కదండి, వాళ్ళ అన్నం చంపితే ఇంకా తమ్ముడికి. మా మామ హీజ్ ఎడ్యుకేటెడ్, హీజ్ లైక్ ఎంఏ, అప్పట్లోనే ఎంఏ చేశారు వాళ్ళు. వాళ్ళ నాన్నగారికి ఏంటంటే ఈ పాలిటిక్స్ వద్దు, నువ్వు ఏదైనా చేసుకో, జాబ్ చేసుకో, అది ఇది అని చెప్పేసి చేశారు. కానీ బలవంతంగా మళ్ళీ ఇటు పక్కకు రావాల్సి వచ్చింది. తర్వాత ఏదో జరిగిందండి, ఇన్సిడెంట్ జరిగి వీళ్ళు రివెంజ్ తీర్చుకోవడము. తర్వాత 2 years మా మామ జైల్లో కూడా, జమ్మలోడు జైల్లో కూడా 2 ఏళ్ళు శిక్ష అనుభవించారు. అంటే లైఫ్ ఏం పడలేదు, బట్ జైల్లో ఉండి బెయిల్ రాక చాలా రోజులు తీర్చుకున్నారు. తీర్చుకున్నారు. మీరేం లేరా ప్రతీకారంలో? నాకు అప్పటికి ఇంకా నాకు పెళ్లి కాలేదు కదండి. ఇది పెళ్లి అంటే అఫ్ కోర్స్ ఇది 90s లో ఎప్పుడో జరిగింది. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న కుటుంబమే. బట్ అందుకే మా వైఫ్ కూడా ఈ పాలిటిక్స్ ఇవన్నీ ఎందుకు మాట్లాడడం, ఎందుకు, ఇదంతా అవసరం లేదు, ఎవరికి ఇష్టం లేదండి. బట్ ఏంటంటే నేను చెప్తాను, నేనేం పాలిటిక్స్ ఇది ఫ్యాక్షన్ చేయడానికి రాలేదు, ఆ ఫ్యాక్షనే మారుద్దాం, మంచిగా కూడా పాలిటిక్స్ చేయొచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరు పాలిటిక్స్ నాకు ఎందుకు అనుకుంటే పాలించేవారు ఎవరండి? ఇక వివాహం తర్వాత అని తెలిసింది. వాళ్ళైతే తాడిపత్రికి వెళ్ళి స్థిరపడ్డారు. మీది రాజుల గురువాయపల్లి అయితే గిన స్వగ్రామం. ముద్దనూరులో ఎందుకు స్థిరపడ్డారు? వచ్చి మీరు ముద్దనూరు సర్కిల్లో కదా మీ ఇల్లు ఉండేది. ముద్దనూరు సర్కిల్, బాగా ఇన్ఫర్మేషన్ బాగా తెలుసుకున్నారు. అంటే మాకు చెప్పాను కదా, 4 అన్నదమ్ములు మా ఫాదర్ వాళ్ళు. సో వాళ్ళు డివైడ్ అయినప్పుడు అంటే మేము నివాసం ఉన్న ఇల్లు వాళ్ళకు వచ్చింది, పెద్దవాళ్ళ ఇద్దరికి. సో ఇంకొక ఇల్లు, పాత ఇల్లు ఉండింది. అండ్ అక్కడ కొద్ది రోజులు ఉన్నారు. అంటే మా ఫాదర్ కాంట్రాక్ట్ చేస్తూ ఒక 10 years మేము తుమ్కూరులో ఉన్నామండి, కర్ణాటకలో. మా ఫాదర్ కూడా కాంట్రాక్ట్ చేసేవాళ్ళు మా తాతగారి దగ్గర. అంటే మా తుమ్కూరు, నేను పుట్టింది కర్ణాటకలో, మా అన్నోళ్ళు ఇద్దరు పుట్టింది కర్ణాటకలో. సో వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాలనుకున్నాం. కానీ ఇంకా ఇండ్లు కంజెస్టెడ్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ముద్దునూరు అయితే, ఈవెన్ మేమంతా అప్పుడు హాస్టల్స్లో ఉండేవాళ్ళం. సో మా ఊరికి మళ్ళీ బస్ దిగిన తర్వాత 3 kilometers లోపలికి వెళ్ళాలి. సో వీళ్ళు బయట నుంచి వస్తారు కదా, వచ్చినప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది. ప్లస్ మాకు పెద్ద దూరం ఏం కాదండి, రాజుల గురువాయపల్లి అంటే మా పొలాలన్నీ 5-6 kilometers. సో ఇక్కడ ఉండి చేసుకుందామని చెప్పేసి అప్పుడు మా తాతకి ఆ స్థలం ఉండింది. సో అంటే మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న, మా నాన్న వాళ్ళ నాన్నే అబ్బా అంటాం మేము. సో మా తాత ఒక 10 సెంట్లు స్థలం ఇస్తే మేము అక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే సెటిల్ అయ్యాం. ఒక చిన్న డౌట్, మీ నాన్నగారు అప్పుడు యమహా ఎంటైజర్లో తిరిగేవారు కదా, ఉందా బండి ఉందా ఇప్పుడు? మీకు ఇవన్నీ ఎవరు చెప్పారు నాగరాజు గారు? ఉంది, అది ఎంటైజర్ ఉంది, అంత మంచి కండిషన్ లేకపోయినా నాన్నగారి బండి ఉంది. మా నాన్న ఎంటైజర్ లో బాగా తిరిగేవాడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది నాగరాజు గారు. నాన్నగారు ఎలా చనిపోయారు? నాన్నగారికి అంటే 4 years బ్యాక్ అండి, December 25th అంటే 24th వరకు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. నేను అప్పుడు దుబాయ్లో ఉన్నాను. దుబాయ్ నుంచి మా బావుమరిది బర్మాలో ఉన్నాడు. సో నేను 24th నేను దుబాయ్ నుంచి బర్మా వెళ్ళాను. బర్మా వెళ్ళిన తర్వాత మా అన్న ఫోన్ చేసి, అంటే పొలంలో ఉన్నారండి, ఏం లేదు, బాగున్నారు, ఇట్లా నాన్నకు వామిటింగ్ అయింది, హాస్పిటల్ తీసుకెళ్ళాము అని చెప్తే నేను కాల్ చేస్తే ఆ రోజు మాట్లాడారు. అంటే ఈవినింగ్ 6 o'clock ఆ టైంలో కాల్ చేస్తే నాకేం బాగుంది, ఏం లేదు అంటే, ఆ రోజు కూడా పొలానికి కూడా బైక్ వేసుకొని యమహా ఎంటైజర్ వేసుకొని వెళ్ళారు. సో బాగుంది, నాకేం లేదు. ఒక రోజు ముందు కూడా ఏదో పెళ్లి కూడా అటెండ్ అయ్యారు. వెరీ వెరీ యాక్టివ్ పర్సన్, 65 years అని చెప్పేసి. ఇంటికి వస్తే 3 saline bottles ఎక్కించారు, అంటే బాగా వీక్ అయిపోయారని చెప్పేసి. ఒక 3-4 hours అయినా యూరిన్ రాలేదనమాట. సో డౌట్ వచ్చి ఇంకా తెల్లారితో 3 గంటల ఆ టైంలో సర్లే వెళ్దామని కడపకి వెళ్ళారు. కడపకి వెళ్తానే వాళ్ళు ఇంకా మొత్తం అన్ని చెక్ చేసి, ఈసీజీ అన్ని చెక్ చేసి, లేదు ఇంతకుముందు 1 or 2 times హార్ట్ అటాక్ వచ్చింది, మైల్డ్, అది అంటే ఇప్పుడు కనిపించదు అది. సో మీరు ఇంకా బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళండి, ఇక్కడ కష్టము అని చెప్పేస్తే, అప్పటికే అంటే ఏదో ట్యాబ్లెట్స్ ఏదో ఇస్తే ఇంకా మా ఫాదర్ అప్పుడే అన్కాన్షియస్ అయిపోయారు. సో అంబులెన్స్ తీసుకొని ఇంకా
బెంగళూరు వెళ్ళేటప్పుడు ఇంకా 20 కిలోమీటర్స్ ఉందనంగా లైక్ రీడింగ్స్ ఉంటాయి కదా, అంత ఫ్లాట్ అవుతూ వచ్చింది. అంటే మా మదర్కి కూడా చెప్పలేదు. మా బ్రదర్, మా కజిన్స్ ఉన్నారు ఆ అంబులెన్స్లో. అక్కడికి వెళ్ళి మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. తీసుకెళ్తే వాళ్ళు ఇంకా లోపలికి కూడా తీసుకెళ్ళలేదు. హీఈస్ నో మోర్ అని చెప్పాను. వెరీ వెరీ యాక్టివ్. అండ్ నేను నిన్న కూడా మా అమ్మతో మాట్లాడుతూ అదే చెప్పాను, మా నాన్న ఉంటే ఎంత సంతోషపడేవాడో మనం చేసే పనులు అని. అంటే అప్పటికి నాకు ఇంత లేదండి, అంటే మనకేం తెలియదు. హీ వాజ్ వెరీ వెరీ యాక్టివ్ ఇంటూ పాలిటిక్స్ అండ్ అంటే మా గురించి చాలా గొప్పగా చెప్పేవాడు. బట్ పైనుంచి చూస్తూనే ఉంటారండి. అమ్మగారు బాగున్నారు ఇప్పుడు? అమ్మగారు వెరీ హ్యాపీ, సూపర్ హ్యాపీ. ఎంతమంది సంతానము? 2 అన్నలండి, నేను అంతే. మీకు ఎంతమంది సంతానం? నాకు ఒక్కడే కొడుకు. ఒకటే కొడుకు. ఏం చేస్తున్నాడు పిల్లడు? 5వ తరగతి అండి. 5th క్లాస్. అక్కడే అక్కడే. అంటే తెలుగు బాగా మాట్లాడతాడు. అక్కడే ఉంది. తను ఐటీ కన్సల్టెంట్ అండి, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ కి వర్క్ చేస్తుంది.